హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు మనకు భర్తీ చేయడం నోటిఫికేషన్ రావడం జరిగింది. 550 పోస్టులు మనకు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు. ఆంధ్ర అని తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలను అబ్బాయి ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇవి ఆఫీసర్ స్థాయి పోస్టులు కాబట్టి వాళ్ళకు బేసిక్ పేని మీకు 50,000 పైగా ఉంది. అండ్ అదేవిధంగా అన్ని అలయన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు పర్ మంత్ మీకు అప్రాక్సిమేట్లీ 90,000కు మీకు పైగా శాలరీ అయితే వస్తుందని వారు మెన్షన్ చేశారు అఫీషియల్ నోటిఫికేషన్లోనే. ఇప్పుడు వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అండ్ అప్లికేషన్ ఫీజు ఎంత, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. కాబట్టి ఎవరైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో వాటిలో మీరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హోదా పోస్టులు మనకు భర్తీ చేస్తున్నారు. ఎవరైతే జాబ్ కొట్టాలనుకుంటే వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. అండ్ వీడియో చేసిన ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇటువంటి జనరల్ అప్డేట్స్ కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఇచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు మనకు భర్తీ చేసినటువంటి ఆఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ టేకింగ్లో అయితే మనకు ఉంటుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ వచ్చేసి మనకు 550 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హోదా మనకు ఈ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్న మొత్తం కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ మనకు August 7, 2025 ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ అప్లై లాస్ట్ డేటు August 30, 2025 మనకు ఈ నెల 30 తేదీ వరకు టైం అవుతుంది అనమాట. ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళందరికీ అప్లై చేసుకోండి. అండ్ దీనికి అప్లై చేసిన వాళ్ళకు ముందుగా ఫేస్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మనకు ఎగ్జామ్ కూడా మనకు September 14, 2025 మనకు నెక్స్ట్ మంత్ 14 తేదీన కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఎక్కువ టైం కూడా లేదు, మీరు ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి. ఇక నెక్స్ట్ ఎవరైతే పేపర్ 1 ఫేస్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు ఫేస్ 2 అయితే ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 29th October మనకు కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. దీన్ని కూడా ఎవరైనా ప్రిపేర్ అవుతా ఉంటే మీరు ఇప్పటి నుంచి కూడా ప్రిపేర్ అవ్వండి. మనకు ప్రిలిమ్స్కి అండ్ మెయిన్ ఎగ్జామ్కి మనకు ప్రిలిమ్స్ మెయిన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అంతే. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే బ్రదర్, ఇక్కడ మనకి నోటిఫికేషన్లో 550 పోస్టులు మనకు భర్తీ చేస్తుందని చెప్పినాం కదా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని. అయితే మళ్ళీ దీనిలో మనకు పోస్ట్ వైజ్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ రిస్క్ ఇంజనీర్కి వచ్చేసి ఓవరాల్గా 50 పోస్టులు, ఆటోమొబైల్ ఇంజనీర్స్కి వచ్చేసి 75, లీగల్ స్పెషలిస్ట్కి వచ్చేసి 50, అకౌంట్స్ అండ్ స్పెషలిస్ట్కి వచ్చేసి 25, అదేవిధంగా ఏఓ హెల్త్కి వచ్చేసి 50, ఐటీ స్పెషలిస్ట్కి వచ్చేసి 25, బిజినెస్ అనాలిటిక్స్ వచ్చేసి 75, కంపెనీ సెక్రటరీకి వచ్చేసి 2, ఇంకొకటి వచ్చేసి 5 పోస్టు, జర్నలిస్ట్స్కి మనకు 193 పోస్టులు అనమాట. ఓవరాల్గా మనకు 550 పోస్టులు మనకు భర్తీ చేస్తున్నారు. ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా పోస్ట్ అయితే ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోండి. మీకు నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు చూడండి, ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. వాటిలో మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోనే మనకు బేసిక్ పే మనకు చూసుకుంటే 50,925 రూపాయలు మనకు బేసిక్ పే ఉందన్నమాట. అదేవిధంగా మనకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే కన్నా 90,000 మీకు పైగా మీకు అప్రాక్సిమేట్లీ వస్తుందని వాళ్ళే మెన్షన్ చేశారు. ఇంకా దీనిలో మనకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా మనకు ఉంటుంది అని, ఇంకా కొన్ని అదర్ అలవెన్స్లు కూడా ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. అంటే ఇవి మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హోదా పోస్టులు కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే August 1, 2025కి మన ఏజ్ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నారు. మినిమం ఏజ్ వచ్చేసి 21 years ఉండాలి, మ్యాక్సిమం 30 years అయితే ఉండాలి. అయితే ఇక్కడ మనకు యువర్ ఏడబ్ల్యూఎస్ ఏజ్ లిమిట్ అనమాట. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 35, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 33 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే August 1, 2025కి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలన్నమాట. అయితే ముందుగా వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనకు జర్నలిస్ట్కి అనమాట. దీనికి వచ్చేసి మనకు మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ ఎనీ డిసిప్లిన్, అంటే మీరు డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ చేసినటువంటి వాళ్ళు అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో మీరు ఎన్ని గ్రూప్ అనమాట. అయితే మీకు కంపల్సరీగా 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు జర్నలిస్ట్స్ అనేవి ఉంది కదా 193 పోస్టులు. ఈ పోస్టులకు మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇంకా అదేవిధంగా మనకు స్పెషలిస్ట్ పోస్టులు కూడా ఉన్నాయి కదా, ఈ పోస్టులకు వచ్చేసి మనకు డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన పోస్ట్ అయితే ఉన్నాయి.
ఇక్కడ మనకు రిస్క్ ఇంజనీరింగ్కి వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోన ఎవరైతే గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఎనీ డిసిప్లిన్ 60% మీకు మార్కులు వచ్చింటే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఆటో ఇంజనీర్స్కి వచ్చేసి బీఈ కానీ బీటెక్ కానీ ఎంఈ కానీ ఎంటెక్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో చేసి ఉంటే అది కూడా 60% మీకు మార్కులు ఉంటే అప్లై చేసుకోవచ్చు. లేదంటే కన్నా ఇక్కడ ఇంజనీరింగ్ బ్రాంచ్లో మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు 60% మీకు మార్కులు ఇచ్చినటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక లీగల్ స్పెషలిస్ట్కి వచ్చేసి ఇక్కడ లా విభాగంలోనే మీరు గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ చేసినటువంటి వాళ్ళు 60% తోటి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు అకౌంట్స్ స్పెషలిస్ట్కి వచ్చేసి చార్టెడ్ అకౌంట్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనకు చాలా రకాలైనటువంటి పోస్టులకు డిఫరెంట్ కేటగిరీ సంబంధించిన నోటిఫికేషన్కి పోస్టులు మనకు క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేశారనమాట. ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ముందుకు వచ్చేసి ఫేజ్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లు మనకు 100 మార్కుల క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. మనకు 3 సెక్షన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ సెక్షన్ టైమింగ్ కూడా ఉంటుందా వాళ్ళు సపరేట్ టైమింగ్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే కానీ ఇక్కడ మీరు చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 30 క్వశ్చన్లు వస్తే 30 మార్కులకు 20 నిమిషాల టైమింగ్. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ నుంచి మనకు ఆబ్జెక్టివ్ టైపు 35 క్వశ్చన్ వస్తే 35 మార్కులకు 20 నిమిషాల టైమింగ్. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్వాంటిటీ యాప్ట్ నుంచి మనకు ఆబ్జెక్టివ్ టైప్లో 35 క్వశ్చన్ వస్తే 35 మార్కులకు 20 మినిట్స్ టైమింగ్. ఓవరాల్గా 100 క్వశ్చన్ వస్తే 100 మార్కులు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. 60 నిమిషాలు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకు షార్ట్ లిస్ట్ చేసి మళ్ళీ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళని మళ్ళీ మెయిన్ ఎగ్జామ్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అదేవిధంగా మనకు డిస్క్రిప్టివ్ టెస్ట్లో కూడా కండక్ట్ చేస్తారు. ఓవరాల్ మనకు 200 మార్క్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా డిస్క్రిప్టివ్కి వచ్చేసి మనకు 30 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆబ్జెక్టివ్కి వచ్చేసి మనకు 2.5 అవర్స్ మనకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసి మనకు ఏవైతే జర్నలిస్ట్స్ ఏవైతే పోస్ట్ ఉన్నాయో ఈ పోస్ట్కి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్ వస్తే 50 మార్కులకు 40 నిమిషాల టైమింగ్. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్ వస్తే 50 మార్కులకు 40 నిమిషాల టైమింగ్. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్ వస్తే 50 మార్కులకు 30 నిమిషాల టైమింగ్. టెస్ట్ ఆఫ్ క్వాంటిటీ యాప్ నుంచి 50 క్వశ్చన్ వస్తే 50 మార్కులకు 40 నిమిషాల టైమింగ్. ఈ విధంగా అనమాట. ఇక నెక్స్ట్ మనకు స్పెషలిస్ట్ ఏవైతే పోస్ట్ ఉన్నాయి కదా వాటికి వచ్చేసి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి మనకు 40 క్వశ్చన్ వస్తే 40 మార్కులకు 30 నిమిషాల టైమింగ్. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 40 క్వశ్చన్ వస్తే 40 మార్కులకు 30 నిమిషాల టైమింగ్ అనమాట. అదేవిధంగా మనకు జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్ వస్తే 40 మార్కులకు 25 మినిట్స్ టైమింగ్. క్వాంటిటీ యాప్ నుంచి 40 క్వశ్చన్లు వస్తే 40 మార్కులకు 30 మినిట్స్ టైమింగ్. ఇక స్పెషలిస్ట్కి సంబంధించినటువంటి ఏవైతే కొన్ని స్ట్రీమ్స్ ఉంటాయి కదా వాటి రిలేటెడ్ క్వశ్చన్లు 40 క్వశ్చన్లు వస్తే 40 మార్కులకు ఓవరాల్గా 35 మినిట్స్ అనమాట. అంటే ఓవరాల్గా వచ్చేసి మనకు 200 క్వశ్చన్ వస్తే 200 మార్కు 150 నిమిషాల టైమింగ్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు మెయిన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దీనికి 30 నిమిషాల టైమింగ్ అయితే ఉంటుందన్నమాట. 20 మార్కులకు ఎస్ఐ, రైటింగ్లో మనకు 10 మార్క్స్కి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ మనకు ఎగ్జామ్లో మనకు నెగిటివ్ మార్కింగ్ ఉందంటే కానీ కంపల్సరీ అయితే ఉంది బ్రదర్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అప్లికేబుల్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్ ఎగ్జామ్ కూడా మనకు ఒకటే నెగిటివ్ మార్కింగ్ అన్నమాట. ఇక్కడ వాళ్ళు వచ్చేసి 1/4 అయితే ఇచ్చాడు. 4 తప్పులో 1 మార్క్ అయితే కట్ అవుతుంది అనమాట ప్రిలిమ్స్ అండ్ మెయిన్ ఎగ్జామ్కి. కాబట్టి మీకు వచ్చినట్టు క్వశ్చన్ మాత్రం అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఫేజ్ 3 వచ్చేసి మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కానీ మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ సెంటర్స్ ఆంధ్ర వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ ముందుగా చూసుకుంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు గుంటూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నము, విజయనగరము, అనంతపురము, కడప ఇక్కడ ప్రిలిమ్స్ అయితే ఉంటుందన్నమాట ఏపీ వాళ్ళకు. ఇక నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకు ప్రిలిమ్స్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, వరంగల్, నిజామాబాద్ ఇక్కడ ప్రిలిమ్స్ అయితే తెలంగాణ వాళ్ళకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఫేజ్ 2 అంటే మనకు మెయిన్ ఎగ్జామ్కి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకు మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి కేవలం హైదరాబాద్లో మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్గా వచ్చేసి అప్లికేషన్ ఫీజు ఎవరికాడైతే క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి August 7 అంటే ఈ రోజు నుంచి August 30 వరకు మాత్రమే పేమెంట్ అయితే చేసుకోవాలి. అండ్ అప్లై చేసుకోవడానికి కూడా అదే డేటు లాస్ట్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకు కేవలం 100 రూపాయలు మాత్రమే ఉందన్నమాట ఇంటిమేషన్ ఛార్జెస్ ఓన్లీ. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో అంటే ఓబీసీ, యూఆర్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకు 850 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ పేమెంట్ ఇన్క్లూడింగ్ జిఎస్టీ. అదేవిధంగా మనకు అప్లికేషన్ ఫీజు కూడా ఇన్క్లూడింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది.
అంటే అప్లికేషన్ ఫీజు 750 ఉంటే ఇంటిమేషన్ ఛార్జ్ 100 రూపాయలు. ఓవరాల్‌గా 850 రూపీస్ ఎవరైతే రిమైనింగ్ జనరల్ క్యాండిడేట్ వాళ్ళు ఓబీసీలో బాయ్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయడానికి ఆఫీస్ నోటిఫికేషన్ వచ్చింది 550 పోస్టులతోటి. మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.